గురువుగారు, ధనం, సంపద ఈ 2 పుష్కలంగా సమకూరాలి అనంటే శ్రీచక్ర అర్చన చేయాలి అని అంటారు. నిజంగానే ఈ అర్చన శుభ ఫలితాన్ని ఇస్తుందా? తప్పకుండా ఇస్తుంది. విశ్వాసంతో చేసే ఏ పని అయినా అద్భుతమైన ప్రయోజనాన్ని మనకు చేకూరుస్తుంది. శ్రీ అంటేనే సంపద. శ్రీచక్రము సంపదకు నిలయం. 96 కోణాలతో ఉండేటటువంటి ఈ శ్రీచక్రాన్ని మనం అర్చన చేసేటటువంటి తరుణంలో అనేక అభిషేకాలు, కుంకుమారాధనలు, పుష్పారాధనలు, ధూపదీప ద్రవ్య సమర్పణలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. ఇతర దేవీ దేవతాకంగా చేసేటటువంటి సందర్భాలలో అక్కడ ఒక మూర్తి రూపం ఉంటుంది. సాకారంగా ఒక విగ్రహాన్ని మనం దర్శించగలుగుతాం. ఇతర సందర్భాలలో ఉండేటటువంటి సమస్త యంత్రాలలో కూడా బీజాక్షరాలు ఉంటాయి. ఒక్క శ్రీచక్రంలోనే ఏ అక్షరము కనపడదు, ఏ దేవతామూర్తికి రూపం ఉండదు. కేవలం 45, 52, 78, 90 డిగ్రీల ప్రమాణంలో ఉండేటటువంటి త్రికోణాకార రూపాలతో 96 కోణాలతో 5 ఊర్ధ్వంగాను 4 అధోముఖంగాను, లేక 4 అధోముఖంగా 5 ఊర్ధ్వంగా, ఇలా వ్యతిరేకంగా 2 విధాలుగా కూడా మనం సమయ వామము, సమయ దక్షిణము అనే పద్ధతులలో ఈ శ్రీచక్రాన్ని దర్శించగలుగుతాం. ఒక విధంగా ఇంటికి సంబంధించి 230 వాల్ట్స్ విద్యుత్తు కావాలి, కానీ 5000 వాల్ట్లకి పైగా ఉండేటటువంటి ఈ శ్రీచక్రం అనంతమైనటువంటి కాంతిని, అనంతమైనటువంటి శక్తిని కలిగి ఉంటుంది. శ్రీచక్రార్చన చేసినట్లయితే తప్పక శ్రీ విద్య ఫలితంగా సమస్త సంపదలు మనకు లభిస్తాయి. కానీ అనేక నియమాలు పాటించాలి. ఏది అంటే అది తినకూడదు, ఎక్కడ అంటే అక్కడ మనం నిద్రించకూడదు, ఏది వస్తే అది మాట్లాడకూడదు. సమయాన్ని పాటించి నియమానికి లోపం రాకుండా త్రికాలములలో కనీసం ద్వికాలములలో ఉదయం సాయంత్రం ఈ శ్రీచక్రాన్ని అర్చన చెయ్యాలి. దీపారాధన, ధూపము, నైవేద్యము తప్పనిసరి, కుంకుమారాధన తప్పనిసరి. సాధకుడు వాంగ్ నియమం కలిగి ఉండాలి, ప్రయోజనం చేకూరుతుంది.